స్టూడెంట్స్, కెమికల్ బాండ్ ఎంసీక్యూ 5 సిరీస్లో సెకండ్ వీడియో తీసుకుంటే ఆల్రెడీ ఎంసీక్యూ 5 సిరీస్లో ఫస్ట్ వీడియోలో కొన్ని మోడల్స్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ వీడియో క్వశ్చన్ ఇలా ఇచ్చారు. ద షేప్ ఆఫ్ ClF3 ఈజ్ అని ఇచ్చారు. ద షేప్ ఆఫ్ ClF3 మనము షేప్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, బాండ్ పేరు అడిగినా, లోన్ పేరు అడిగినా, అలానే సిగ్మా బాండ్స్, పై బాండ్స్ అడిగినా మనం ఈజీగా చెప్పుకోవాలి అంటే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మనం ½ ఇంటూ V+M మైనస్ C+A అనే ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీని మీద ఆల్రెడీ ఒక మోడల్ చెప్పాం. మనం V అంటే ఏం తీసుకుంటాము? గ్రూప్ నెంబర్ తీసుకుంటాం, లేదా నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం. M అంటే నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్ బాండెడ్ టు ద సెంట్రల్ ఆటమ్స్. నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్ బాండెడ్ టు ద సెంట్రల్ ఆటమ్. మరి ఇందులో మోనోవాలెంట్ ఆటమ్స్ అంటే ఎవరు? హైడ్రోజన్ అండ్ హాలోజన్స్ తీసుకుంటాం. C అంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ తీసుకుంటాము. A అంటే నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ తీసుకుంటాం. A మీన్స్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్. సో గ్రూప్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్ బాండెడ్ టు ద సెంట్రల్ ఆటమ్, నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ అండ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ తీసుకుంటాం. మరి ClF3 అన్నాం, సెంట్రల్ ఆటమ్ ఇస్ క్లోరిన్. సో ½ ఇంటూ క్లోరిన్ గ్రూప్ నెంబర్ ఎంత? 7 కదా. 7 ప్లస్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్ బాండెడ్ టు ద సెంట్రల్ ఆటమ్. క్లోరిన్తో 3 ఫ్లోరిన్ ఆటమ్స్ బాండ్ అయి ఉన్నాయి కాబట్టి 3 రాస్తున్నా నేను. పైన ఛార్జెస్ ఏం లేవు కాబట్టి క్లోజ్ చేస్తున్నాం. -0 + 0నే కదా. సో ఇప్పుడు 7 + 3 10. 10/2 అంటే ఎంత వస్తున్నాయి? 5 వస్తున్నాయి. మరి అకార్డింగ్ టు వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ తీసుకుంటే ఎలక్ట్రాన్ పేర్, బాండ్ పేర్, లోన్ పేర్ తీసుకున్నాం. 5 ఎలక్ట్రాన్ పేర్స్లో 5 బాండ్ పేర్, 0 లోన్ పేర్స్ ఉండే షేప్ ట్రయగోనల్ బైపిరమిడల్ షేప్ ఉండాలి. 5 ఎలక్ట్రాన్ పేర్స్లో 4 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్ ఉండే షేప్ సీసా స్ట్రక్చర్ ఉండాలి. సీసా స్ట్రక్చర్. 5 ఎలక్ట్రాన్ పేర్స్లో 3 బాండ్ పేర్, 2 లోన్ పేర్స్ ఉన్నాయంటే షేప్ టీ షేప్ ఉండాలి. టీ షేప్. 5 ఎలక్ట్రాన్ పేర్స్లో 2 బాండ్ పేర్, 3 లోన్ పేర్స్ ఉన్నాయంటే షేప్ ఏముండాలి అంటే లీనియర్ షేప్ ఉండాలి. మరి ఈ క్యాలిక్యులేట్ చేసిన నెంబర్ 5 వస్తే హైబ్రిడైజేషన్ ఏం తీసుకోవాలి మనం? sp3d హైబ్రిడైజేషన్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఏమో 5 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ అంటే నెంబర్ ఆఫ్ బాండెడ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. నెంబర్ ఆఫ్ బాండెడ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి ఇక్కడ. అంటే బాండ్ పేర్ 3 తీసుకోండి. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అంటే హైబ్రిడ్ ఆర్బిటాల్ మైనస్ బాండ్ పేర్. సో హైబ్రిడ్ ఆర్బిటాల్ 5 ఉన్నాయి, బాండ్ పేర్ 3 ఉన్నాయి. లోన్ పేర్ అంటే 5 - 3 అంటే 2 లోన్ పేర్స్ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి 5 3 2 5 3 2 ఉన్నది చూడండి. 5 3 2. సో వాట్ ఈజ్ ఇట్స్ షేప్ అంటే టీ షేప్ తీసుకుంటాం. సో ద షేప్ ఆఫ్ ClF3 అంటే టీ షేప్ తీసుకుంటాం. ఇట్లాగా అకార్డింగ్ టు వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ మనం షేప్స్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. మరి ఎలక్ట్రాన్ పేర్స్ ఇంకా ఏమైనా ఇచ్చినప్పుడు ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. అకార్డింగ్ టు వెస్పర్ థియరీ షేప్ ఇక్కడ రాస్తున్నా నేను. 2 ఎలక్ట్రాన్ పేర్స్లో 2 బాండ్ పేర్, 0 లోన్ పేర్స్ ఉన్నాయంటే ఇట్స్ షేప్ షుడ్ బి లీనియర్. 3 ఎలక్ట్రాన్ పేర్స్లో 3 బాండ్ పేర్, 0 లోన్ పేర్స్ ఉంటే షేప్ ట్రయగోనల్ ప్లేనార్ షేప్ తీసుకుంటాం. ట్రయగోనల్ ప్లేనార్ షేప్. 3 ఎలక్ట్రాన్ పేర్స్లో 2 బాండ్ పేర్, 1 లోన్ పేర్స్ ఉన్నాయి అంటే షేప్ షుడ్ బి యాంగ్యులర్ షేప్, బెంట్ షేప్ ఆర్ వి షేప్ తీసుకోవచ్చు. ఎలక్ట్రాన్ పేర్స్ 4 ఉండి 4 బాండ్ పేర్, 0 లోన్ పేర్స్ ఉన్నాయంటే షేప్ షుడ్ బి టెట్రాహెడ్రల్.
షేప్ టెట్రాహెడ్రల్. 4 ఎలక్ట్రాన్ పేర్స్లో 3 బాండ్ పేర్ 1 లోన్ పేర్ ఉన్నాయి అంటే షేప్ కంపల్సరీగా పిరమిడల్ ఇన్ షేప్ ఉండాల్సిందే. ద షేప్ షుడ్ బి పిరమిడల్. 4 ఎలక్ట్రాన్ పేర్స్ 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ అంటే షేప్ షుడ్ బి యాంగ్యులర్ ఆర్ బెంట్ షేప్ ఆర్ వి షేప్ తీసుకుంటాం. సో ఈ 3 కూడా 4 ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నప్పుడు, ఈ 2 కూడా 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నప్పుడు తీసుకుంటాం. ఆల్రెడీ 5 ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నప్పుడు ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, ట్రైగోనల్ బైపిరమిడల్ అది. మరి 6 ఎలక్ట్రాన్ పేర్స్ ఉండి 6 బాండ్ పేర్ 0 లోన్ పేర్స్ ఉన్నాయంటే షేప్ షుడ్ బి ఆక్టాహెడ్రల్. ఆక్టాహెడ్రల్ షేప్ ఉండాలి. 6 ఎలక్ట్రాన్ పేర్స్లో 5 బాండ్ పేర్ 1 లోన్ పేర్ ఉంది. 5 బాండ్ పేర్ 1 లోన్ పేర్ అంటే షేప్ ఏమొస్తుంది అంటే స్క్వేర్ పిరమిడల్ షేప్. స్క్వేర్ పిరమిడల్ షేప్. 6 ఎలక్ట్రాన్ పేర్స్లో 4 బాండ్ పేర్ 2 లోన్ పేర్స్ ఉన్నాయి అంటే షేప్ స్క్వేర్ ప్లేనార్ షేప్. స్క్వేర్ ప్లేనార్ షేప్ తీసుకుంటాం. 6 ఎలక్ట్రాన్ పేర్స్లో మనకి 3 బాండ్ పేర్ 3 లోన్ పేర్స్ అలా కూడా రావచ్చు, మనకి అట్లా రాసుకుంటూ వెళ్ళొచ్చు. మనం ఎక్కువగా మనకు వచ్చేసి 6 0 5 1 4 2 ఎక్కువగా ఇస్తారు. మరి అలానే మనకి 7 ఎలక్ట్రాన్ పేర్స్లో 7 బాండ్ పేర్ 0 లోన్ పేర్స్ ఉన్నాయి అంటే షేప్ పెంటగోనల్ బైపిరమిడల్ షేప్. 7 ఎలక్ట్రాన్ పేర్స్ 7 బాండ్ పేర్ 0 లోన్ పేర్స్ ఉంటే ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్. 7 ఎలక్ట్రాన్ పేర్స్లో 6 బాండ్ పేర్ 1 లోన్ పేర్ ఉన్నది. షేప్ ఏమొస్తుంది అంటే డిస్టోర్టెడ్ ఆక్టాహెడ్రన్ షేప్ వస్తుంది. డిస్టోర్టెడ్ ఆక్టాహెడ్రన్ షేప్. ఇవి కంపల్సరీగా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా షేప్స్ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. షేప్స్ కానీ బాండ్ యాంగిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. హైబ్రిడైజేషన్, ఇప్పుడు ఎలక్ట్రాన్ పేర్ 2 వచ్చింది కాబట్టి హైబ్రిడైజేషన్ sp. ఎలక్ట్రాన్ పేర్ 3 వస్తే sp2 హైబ్రిడైజేషన్. ఎలక్ట్రాన్ పేర్ 4 ఉంటే sp3 హైబ్రిడైజేషన్. ఎలక్ట్రాన్ పేర్ 5 ఉన్నది అనుకోండి sp3d. ఇంతకుముందు వీడియోలోనే చెప్పుకున్నాం, ఇంతకుముందు క్వశ్చన్లో. ఎలక్ట్రాన్ పేర్ 6 వస్తే sp3d2 హైబ్రిడైజేషన్. ఎలక్ట్రాన్ పేర్ 7 వస్తే sp3d3 హైబ్రిడైజేషన్ తీసుకున్నాం. ఈ మోడల్ కంపల్సరీగా అడుగుతారు. ఇది కనుక పర్ఫెక్ట్గా మనం టేబుల్ పర్ఫెక్ట్గా ఉన్నాము అంటే నీట్ ఎగ్జామినేషన్లో 100% ఒక బిట్ అటెంప్ట్ చేస్తాం మనం, 100%. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఈజ్ అయానిక్ కాంపౌండ్ అని ఇచ్చారు. ద ఫాలోయింగ్ ఈజ్ అయానిక్ ఇన్ నేచర్ లేదా అయానిక్ కాంపౌండ్ అట్లా అడగవచ్చు మనకి, లేదా మోర్ అయానిక్ కాంపౌండ్ అని కూడా అడగవచ్చు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి? HF, HCl, HBr అండ్ HI. హైడ్రోఫ్లోరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోబ్రోమిక్ యాసిడ్ అండ్ హైడ్రోఅయోడిక్ యాసిడ్ తీసుకున్నాం. మరి అన్నీ కూడా హైడ్రైడ్స్ ఆఫ్ హాలోజెన్సే. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్ అన్నీ కూడా హైడ్రైడ్స్ ఆఫ్ 7th A గ్రూప్ ఎలిమెంట్సే. మరి ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనం ఒక కండిషన్ నేర్చుకున్నాం. ఇఫ్ ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 బాండెడ్ ఆటమ్స్ is greater than 1.7, that bond should be ionic అని చెప్పాం మనం. If the electronegativity difference between any 2 bonded atoms is greater than 1.7, that bond should be ionic అని నేర్చుకున్నాం. మరి ఇక్కడ HF 2 తీసుకుంటే హైడ్రోఫ్లోరిక్ యాసిడ్లో ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ హైడ్రోజన్ 2.1, electronegativity of fluorine 4.0. So the difference in electronegativity is 1.9 అంటే గ్రేటర్ దాన్ 1.7 ఉంది కాబట్టి HF is an ionic compound అని చెప్పొచ్చు. And what about HCl, hydrochloric acid? Hydrogen electronegativity 2.1, chlorine electronegativity 3.0. The difference in electronegativity is 0.9 less than 1.7. So this is a covalent compound.
HF is a ionic compound and HCl is a covalent compound. మరి ఇదే కోవలెంట్ వచ్చింది అంటే ఈ రెండు కూడా కంపల్సరీ కోవలెంట్ రావాలి. ఎందుకంటే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బ్రోమిన్ అండ్ అయోడిన్ తీసుకుంటే దేర్ ఎలక్ట్రోనెగటివిటీస్ ఆర్ లెస్సర్ దాన్ క్లోరిన్. మరి క్లోరినే కోవలెంట్ వచ్చిందంటే బ్రోమిన్ అండ్ అయోడిన్ కంపల్సరీగా కోవలెంటే రావాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. If the electronegativity difference between any two bonded atoms is greater than 1.7, that bond should be ionic. 1.7కి ఈక్వల్గా ఉంది అంటే 50% అయానిక్, లెస్ దాన్ 1.7 ఉంది అంటే కోవలెంట్ తీసుకుంటాం. సో హెచ్ఎఫ్ ఈజ్ అన్ అయానిక్ కాంపౌండ్ అండ్ అదర్ హైడ్రైడ్స్ ఆఫ్ హాలోజన్స్ ఆర్ కోవలెంట్ కాంపౌండ్స్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ ఇలా ఇచ్చారు. The charge on a cation M is +2 and the charge on anion is -3. anion ఏమన్నారు? A అన్నారు. The compound formed has the formula. Charge on cation M is +2. M charge +2 అన్నాం అంటే డై పాజిటివ్ క్యాటయాన్ కండిషన్లో ఉన్నది. చార్జ్ ఆన్ ఆనయాన్ ఈజ్ -3 అన్నారు. -3. The compound formed when M reacts with A has the formula. క్యాటయాన్ ఆనయాన్ రెండు కంబైన్డ్ అయినప్పుడు ఫార్ములా అనేది ఏమొస్తుంది, కాంపౌండ్ ఏమొస్తుంది అన్నప్పుడు సింపుల్గా చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఎం పైన ఎంత పాజిటివ్ ఛార్జ్ ఉంది అంటే +2 ఉంది. సో ఆ +2లో 2 ఇక్కడ రాసుకోండి. ఏ పైన -3 అంటే ట్రై నెగిటివ్ అయాన్ తీసుకున్నాం. ఆ -3లో 3 ఇక్కడ రాసుకోండి. క్రిస్ క్రాస్ మెథడ్ అప్లై చేయండి. ఎం వాల్యూ ఏకి ఇవ్వండి, ఏ వాల్యూ ఎంకి ఇవ్వండి. అంటే అప్పుడు ఎం వాల్యూ ఎంత వస్తుంది? ద ఛార్జ్ ఆన్ ఏ క్యాటయాన్ ఎం ఈజ్ +2, anion A is -3. The compound formed has the formula అన్నా. ఇది వీడియో కట్ అయింది, మళ్ళీ ఒకసారి చూడండి. M +2 ఛార్జ్తో ఉంది, A -3 ఛార్జ్తో ఉంది. నేను ఈ ఛార్జెస్ ఇక్కడ రాసుకున్నాను. M +2, A -3. M పైన ఉన్న ఛార్జ్లో +2లో ఉన్న 2 ఇక్కడ రాసుకున్నాను. ఏలో పైన ఉన్న -3 ఛార్జ్లో ఉన్న 3ని ఇక్కడ రాసుకున్నాను. M వాల్యూ ఏకి, ఏ వాల్యూ ఎంకి ఇచ్చేస్తున్నాను. అంటే ఎంకి 3 వస్తుంది, ఏకి 2 వస్తుంది. అంటే అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది మనకి? M3A2 ఫార్ములా వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. M +3లో ఉంది, X -2లో ఉంది. M వాల్యూ Xకి ఇస్తున్నాము, X వాల్యూ Mకి ఇస్తున్నాము. అంటే కాంపౌండ్ ఏమొస్తుంది? M2X3. సో M +2 A -3తో ఉంది అంటే అప్టైన్డ్ కాంపౌండ్ హ్యాస్ ద ఫార్ములా M3A2. జస్ట్ ఏం లేదు, చాలా సింపుల్. క్రిస్ క్రాస్ మెథడ్లో క్యాటయాన్ వాల్యూ ఆనయాన్కి ఇస్తున్నాము, ఆనయాన్ వాల్యూ క్యాటయాన్కి ఇస్తున్నాం. ఇలా చేయాలి మనం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇట్లా ఇచ్చారు. ఇన్ అలీన్ ద టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్, ఇది ఆల్రెడీ ఒకసారి అడిగారు. ద టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ ద కార్బన్ ఆటమ్స్ ఈజ్ అని ఇచ్చారు. ఆఫ్ ద కార్బన్ ఆటమ్స్ ఈజ్ అలీన్ అని ఇచ్చారు. ఒక్కోసారి ఫార్ములా ఇస్తారు, ఒక్కొక్కసారి ఇవ్వరు. సో అలీన్లో కార్బన్ ఏ హైబ్రిడైజేషన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది అంటే అలీన్ ఫార్ములా ఏమిటంటే C3H4. దిస్ ఈస్ ద ఫార్ములా. నెంబర్ ఆఫ్ కార్బన్స్ 3 ఉన్నాయి కదా. సో 3 కార్బన్స్ రాయండి ఫస్ట్. మిడిల్ సింగిల్ బాండ్తో రాస్తున్నాము. అలానే మనకి నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 4 ఉన్నాయి కాబట్టి చెరొక 2 హైడ్రోజన్స్ ఇస్తున్నా నేను. మరి కార్బన్ కంపల్సరీ టెట్రావాలెన్సీ సాటిస్ఫై చేయాలి. లేని పక్షంలో మల్టిపుల్ బాండ్స్ రాస్తాం. అంటే ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో హైబ్రిడైజేషన్ అబ్జర్వ్ చేయాలి అంటే దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అలీన్.
కార్బన్కి ఓన్లీ సింగిల్ బాండ్ మాత్రమే ఉంటే దట్ కార్బన్ ఈజ్ సెట్ టు బి sp3 హైబ్రిడైజ్డ్ అంట. 4 వైపులా సింగిల్ బాండ్ ఉంటాయి, 4 బాండ్స్. కార్బన్ డబల్ బాండ్ సింగిల్ బాండ్తో ఉంది అంటే ఇది కార్బన్ ఈజ్ సెట్ టు బి sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. కార్బన్ విత్ ట్రిపుల్ బాండ్ అండ్ సింగిల్ బాండ్తో ఉండి దట్ కార్బన్ ఈజ్ సెట్ టు బి sp హైబ్రిడైజ్డ్ కార్బన్. కార్బన్ విత్ బోత్ సైడ్ డబల్ బాండ్ దట్ కార్బన్ ఈజ్ సెట్ టు బి sp హైబ్రిడైజ్డ్ కార్బన్. సో ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే మనం హైబ్రిడైజేషన్ ప్రతి కార్బన్కి కూడా కార్బన్ కాంపౌండ్స్లో మనం ఐడెంటిఫై చేయగలం. ఓన్లీ సింగిల్ బాండ్ మాత్రమే ఉంటాయి sp3 హైబ్రిడైజేషన్, డబల్ బాండ్ సింగిల్ బాండ్ ఉంటే sp2 హైబ్రిడైజేషన్, ట్రిపుల్ బాండ్ సింగిల్ బాండ్ ఉంటే sp హైబ్రిడైజేషన్, బోత్ సైడ్ డబల్ బాండ్ ఉంటే sp హైబ్రిడైజేషన్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే, అలీన్ అబ్జర్వ్ చేస్తే మీకు కార్బన్స్ ఎన్ని కనిపిస్తున్నాయి? ఇక్కడ 3 కార్బన్స్. ఈ కార్బన్కి ఓన్లీ డబల్ బాండ్ ఉంది. దిస్ కార్బన్ ఈజ్ విత్ డబల్ బాండెడ్ కార్బన్ కాబట్టి sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. మరి ఈ కార్బన్కి బోత్ సైడ్ డబల్ బాండ్ కనిపిస్తుంది. బోత్ సైడ్ డబల్ బాండ్ ఉంది అంటే sp హైబ్రిడైజ్డ్ కార్బన్ తీసుకుంటాం. ఈ కార్బన్ డబల్ బాండ్ సింగిల్ బాండ్తో ఉంది. డబల్ బాండ్తో ఉంది అంటే ఏమంటాం? sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. సో అలీన్లో 2 కార్బన్స్ ఏమో sp2 హైబ్రిడైజేషన్తో ఉన్నాయి. 1 కార్బన్ ఎట్లా ఉంది అంటే sp హైబ్రిడైజేషన్తో ఉంది. సో నెంబర్ ఆఫ్ లీనియర్ కార్బన్స్ 1, నెంబర్ ఆఫ్ ప్లేనార్ కార్బన్స్ అంటే 2 తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ ప్లేనార్ హైడ్రోజన్స్, ప్లేనార్ కార్బన్తో ఉన్న హైడ్రోజన్స్ ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్. అలా అడగరు ఒకవేళ అడిగితే. సో ఇది లీనియర్ కార్బన్, ప్లేనార్ కార్బన్, ఇది హైబ్రిడైజేషన్. సింగిల్ బాండ్ ఉంటే sp3, డబల్ బాండ్ ఉంటే sp2, ట్రిపుల్ బాండ్ ఉంటే sp హైబ్రిడైజేషన్, బోత్ సైడ్ డబల్ బాండ్ ఉంటే sp హైబ్రిడైజేషన్ తీసుకుంటాం. ఇలాగ హైబ్రిడైజేషన్ మనం కార్బన్ కాంపౌండ్స్లో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్లా అడిగారు. క్వశ్చన్ నెంబర్ 5. నెంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్ ఇన్ పొటాషియం ఫెర్రోసైనైడ్ అన్నారు. నెంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్ ఇన్ K4FeCN6 పొటాషియం ఫెర్రోసైనైడ్. నెంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్ ప్రజెంట్ ఇన్ పొటాషియం ఫెర్రోసైనైడ్ K4FeCN6. అసలు ఇందులో ఏమేం బాండ్స్ ఉంటాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, K4FeCN6. దిస్ ఈజ్ ఏ కోఆర్డినేషన్ కాంపౌండ్, కాంప్లెక్స్ కాంపౌండ్. ఇందులో మెటల్ అయాన్స్ ఎవరు? పొటాషియం ప్లస్ FeCN6 4- అని రాస్తున్నాం. అంటే ఇదేమో క్యాటయాన్, ఇదేమో యానయాన్. బిట్వీన్ క్యాటయాన్ అండ్ యానయాన్ ఏ బాండింగ్ ఉంది? అయానిక్ బాండ్. సో ఇక్కడ అయానిక్ బాండింగ్ తీసుకున్నాం. మరి కాంప్లెక్స్ స్పియర్లో FeCN6 4- అబ్జర్వ్ చేస్తే ఇట్ యాక్ట్స్ యాజ్ సెంట్రల్ మెటల్ అయాన్. సైనైడ్ అయాన్ యాక్ట్స్ యాజ్ లిగాండ్. వీటిని ఏమని చెప్తాము అంటే లిగాండ్ అంటాం. ఇన్ దిస్ కాంప్లెక్స్ స్పియర్ ఆర్ కోఆర్డినేషన్ కాంపౌండ్, coordinate covalent bonds will appears in between the central metal ion and the ligands. సెంట్రల్ మెటల్ అయాన్కి లిగాండ్స్కి మధ్యలో ఏ బాండింగ్ ఉంటుంది అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండింగ్ ఉంటుంది. దాన్నే మనం ఏమని చెప్తాం? కోఆర్డినేట్ కోవలెంట్ బాండింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డేటివ్ బాండ్. మరి ఇవన్నీ కూడా సైనైడ్ ఈజ్ ఎ మోనోడెంటేట్ లిగాండ్. దట్ మీన్స్ which can donate only one lone pair of electron to the central metal ion. So each cyanide can donate a lone pair of electron to the central metal ion. Number of cyanides 6 ఉన్నాయి కాబట్టి ఈచ్ సైనైడ్ ఒక్కొక్క కోఆర్డినేట్ కోవలెంట్ బాండింగ్ను ఫామ్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ సైనైడ్ 6 ఉన్నాయి కాబట్టి సో నెంబర్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఎన్ని ఉంటాయి అంటే 6 డేటివ్ బాండ్స్ ఉంటాయి. ఇది ఆన్సర్ తీసుకుంటే. మరి ఇంకేం బాండింగ్ ఉంటుందా అంటే ఇన్ బిట్వీన్ కార్బన్ అండ్ నైట్రోజన్ సైనైడ్ తీసుకుంటే ఏ ట్రిపుల్ బాండింగ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ కార్బన్ అండ్ నైట్రోజన్. సో ఇన్ బిట్వీన్ కార్బన్ అండ్ నైట్రోజన్ ఇన్ ఏ సైనైడ్ గ్రూప్ కోవలెంట్ బాండింగ్ కూడా ఉంటుంది.
సో కాంప్లెక్స్ స్పేర్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ బాండింగ్స్ అని అడిగినప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే అయానిక్ బాండింగ్ ఉంది, డేటివ్ బాండింగ్ కనిపిస్తుంది, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, డేటివ్ బాండింగ్ అలానే కోవలెంట్ బాండ్, 3 టైప్ ఆఫ్ బాండ్స్ కనిపిస్తున్నాయి. ఇట్లా కూడా అడగవచ్చు మనని. నెంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్ అన్నారు. సో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఎన్ని ఉన్నాయంటే 6 తీసుకున్నాం. మోనోడెంటేట్ లిగాండ్ 6 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ లిగాండ్ 6 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ కూడా ఎన్ని ఉండాలి అంటే 6 ఉండాలి. ఇట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు.